హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్డ్కి సెలెక్ట్ అయినటువంటి 2.5 lakhs స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి May 17, 2026 కండక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2 కంప్యూటర్ బేస్డ్ మోడ్లో. ఈ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్కి ఓవరాల్గా ఆల్ కేటగిరీస్ నుంచి 2.5 lakhs స్టూడెంట్స్ని నియర్లీ సెలెక్ట్ చేశారు. ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అయి ఉన్నారో వారందరూ కూడా జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్కి అపియర్ అవ్వండి. అప్లికేషన్స్ అనేటువంటివి జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అనేటువంటివి చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ May 2 వరకు ఉంటుంది. కాబట్టి ఈ 2 days టైం ఉంది. కాబట్టి May 1, May 2 అనేటువంటిది మీరు ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో, ఎలిజిబిలిటీ అయి ఉన్నారో వారందరూ కూడా జేఈ అడ్వాన్స్డ్కి అప్లై చేసుకోండి. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోయి జేఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళకి ర్యాంక్ బేస్ చేసుకొని కేటగిరీ వైజు ఈ 2026 ఐఐటి ఇన్స్టిట్యూషన్స్తో పాటుగా బెంగళూరు ఇన్స్టిట్యూషన్స్లలో అడ్మిషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ క్వాలిఫైడ్ అయిపోయినటువంటి 2.5 lakhs స్టూడెంట్స్కి మంచి అవకాశం. కాబట్టి కేటగిరీ వైజు మాకు తక్కువ పర్సెంటేజ్లో క్వాలిఫై అయిపోయాము, జేఈ అడ్వాన్స్డ్ అనేటువంటిది నాకు వస్తుందా లేదా అనేటువంటిది మీరు పక్కన పెట్టేసి ఓవరాల్గా 15.3 అప్లికేషన్స్ అనేటువంటిలో నుంచి 2.5 lakhs అప్లికేషన్స్ జేఈ అడ్వాన్స్డ్కి వచ్చారు. అంటే వాళ్లకు లేని అవకాశం మీకు వచ్చింది. కాబట్టి ఎగ్జామినేషన్స్ని స్కిప్ చేయకోకుండా మీరు అందరూ కూడా జేఈ అడ్వాన్స్డ్ని అటెండ్ అవ్వండి. మీ యొక్క క్యాలిబర్ని చెక్ చేసుకోండి. రిజల్ట్ అనేటువంటిది మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని జేఈ మెయిన్స్లో ఎలాగైతే మీ పర్ఫార్మెన్స్ వచ్చిందో దానికంటే బెటర్గా జేఈ అడ్వాన్స్డ్లో మీ అందరూ రీచ్ అయిపోతారు. ఇక్కడ జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించి ఒక పోస్టర్ అనేటువంటిది అఫీషియల్గా వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఆ వెబ్సైట్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ గ్యాదర్ చేసుకోండి. అడ్వాన్స్ ఎగ్జామినేషన్స్కు అపియర్ అవుతున్న వాళ్ళకి క్లియర్గా జేఈ అడ్వాన్స్డ్ 2026 గురించి ఒక ఐడియా అనేటువంటిది మీకు క్లియర్ అవుతుంది. JEEADV.ac.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఐఐటి రూర్కీ అండర్లో జేఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు క్విక్ లింక్స్ దగ్గర జేఈ అడ్వాన్స్డ్ 2026 పోస్టర్ అనేటువంటిది లింక్ కనబడుతుంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే పోస్టర్ 1 పేజీ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేఈ అడ్వాన్స్డ్ 2026 అఫీషియల్ పోస్టర్ అనేటువంటిది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఈ పోస్టర్లో డీటెయిల్స్గా చెక్ చేసుకుంటే ఎగ్జామినేషన్స్ అనేటువంటిది జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయిపోయినటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి 23 ఐఐటి ఇన్స్టిట్యూషన్స్తో పాటుగా ఐఐఎస్సి బెంగళూరు అనేటువంటిది 2026 జొస్సా కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ జరిగి అడ్మిషన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఈచ్ సెక్షన్కి డీటెయిల్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. ఈ డీటెయిల్స్ అనేటువంటివి చెక్ చేస్తే ఎగ్జామినేషన్ అనేటువంటి పోస్టర్లో ఇచ్చినటువంటి సెక్షన్ దగ్గరికి వస్తే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ ఐఐటి
అండ్ ఐఏఎస్సి బెంగళూరు ఇన్స్టిట్యూషన్స్లలో 4 years బ్యాచులర్ డిగ్రీ అంటే బీటెక్ బిఎస్ కోర్సెస్, 5 years బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, 5 years డ్యూయల్ డిగ్రీ అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్, బిఎస్ ప్లస్ ఎంఎస్, బీటెక్ ప్లస్ ఎంబీఏ, బిఎస్ ప్లస్ ఎంబీఏ అనేటువంటి కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ కోర్స్ అనేటువంటివి ఎంటెక్, బిఎస్ఎంఎస్ అనేటువంటివి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఎగ్జామినేషన్స్ డీటెయిల్స్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయిపోయిన తర్వాత మీకు 23 ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లలో ఐఏఎస్సి బెంగళూరులో అడ్మిషన్ అనేటువంటిది రావాలి అని అంటే ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇవి కంపల్సరీ ఉండాలి. అవి ఏంటివి అంటే అఫీషియల్గా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేటువంటిది చెక్ చేస్తే 2,50,000 స్టూడెంట్స్లలో క్వాలిఫైడ్ అయి ఉండాలి జేఈ మెయిన్స్ అనేటువంటిది. ఇక్కడ 12th క్లాస్ అనేటువంటిది 2025 లేదా 2026 అపియర్ అయి ఉండాలి. ఐఐటి అనేటువంటిది ఎర్లీగా అంటే మీరు 2025లో పాస్ అయిపోయి ఆ టైంలో మీరు ఐఐటి అడ్మిషన్ అనేటువంటిది త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా యాక్సెప్ట్ చేసుకొని ఉంటే, అలాట్ అయి ఉంటే మీరు ఈ 2026లో ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ కారు. ఇది ఎలిజిబిలిటీ గురించి మనకు ఇండికేట్ చేస్తున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. వీటిని చెక్ చేసుకొని మీరు జేఈ అడ్వాన్స్డ్కి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వండి. జేఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్స్కి రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి అడ్మిషన్స్ ప్రాసెస్ చేసేటప్పుడు క్యాండిడేట్స్కి ఐఐటి రూల్, ఐఏఎస్సి రూల్ అనేటువంటిది ఉంటుంది. అంటే క్లాస్ 12లో మీకు 75% అనేటువంటిది మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 65% మార్క్స్ అనేటువంటివి పర్సంటేజీ వచ్చి ఉండాలి. ఇక్కడ మీకు ఇండికేట్ చేస్తున్నటువంటిది క్లాస్ 12 అంటే స్టేట్ సిలబస్ అపియర్ అయిన స్టూడెంట్స్కి 11th క్లాస్ ప్లస్ 12th క్లాస్ అని ఇండివిజువల్గా ఎగ్జామినేషన్స్ని అటెండ్ అవుతారు. ఇక్కడ మీరు 2 yearsని కలుపుకొని నాకు 75% క్రాస్ అయ్యింది అనేటువంటిది క్యాలిక్యులేషన్ కాదు. 12th క్లాస్లో మాత్రమే మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేటువంటిది, అంటే ఇక్కడ మీకు జనరల్ కేటగిరీ వాళ్ళకి 75%, రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి 65% 12th క్లాస్లో వచ్చి ఉండాలి. మీకందరికీ రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్ అయి ఉన్నాయి. ఈ 12th క్లాస్లో మీ యొక్క పర్సంటేజీని చెక్ చేసుకోండి. పర్సంటేజీ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్స్కి 74.9% వచ్చినా కూడా మీకు ఐఐటి సీట్ అనేటువంటిది క్వాలిఫైడ్ అయిన మంచి ర్యాంక్ వచ్చిన అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వరు. సో కాబట్టి కంపల్సరీ 12th క్లాస్ పర్సంటేజీ క్రాస్ అయి ఉండాలి. ఎగ్జామినేషన్ సిటీస్ అనేటువంటివి ఆల్ ఓవర్ ఇండియా టౌన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. సిటీస్ అనేటువంటివి రిజిస్ట్రేషన్ అనేటువంటివి May 2కి క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ, ఎలిజిబిలిటీస్ అన్నీ ఉన్నటువంటి జేఈ మెయిన్స్ 2026 నుంచి జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫైడ్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ అందరూ మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని May 2 లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ అనేటువంటిది చేసి పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు అనేటువంటివి క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 1600, ఫిమేల్ కేటగిరీ ఆల్ కేటగిరీ వాళ్ళకి
1600, అదర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 3200 అప్లికేషన్ ఫీ అనేటువంటిది మీరు పే చేసుకొని రిజిస్ట్రేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి మే 17, 2026 సండే పేపర్ 1, పేపర్ 2లో కండక్ట్ చేస్తారు. పేపర్ 1 9 to 12 IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైంలో ఎగ్జామ్ జరుగుతుంది. పేపర్ 2 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. సో పేపర్ 1, పేపర్ 2 సేమ్ డే కండక్ట్ చేస్తారు. మీకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవడానికి JEE.adv.ac.in అనే వెబ్సైట్ని వెళితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబిలిటీ ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది JEE అడ్వాన్స్డ్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కండక్ట్ చేస్తారు. సో ఇది అఫీషియల్గా JEE అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ గురించి IIT రూర్కీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు వన్స్ చెక్ చేసుకొని మీరు ఎలిజిబిలిటీ ఉంటే క్వాలిఫైడ్ అయిపోయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ ఆల్ కేటగిరీ వైజు మిస్ కాకోకుండా JEE అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ని అటెండ్ అయ్యి మీ యొక్క పర్ఫార్మెన్స్ని చూపించుకోండి, మంచి ర్యాంకు వస్తుంది. చాలామంది క్వాలిఫైడ్ అయిపోయినటువంటి స్టూడెంట్స్లో ఏమి ఆలోచిస్తూ ఉంటారు అని అంటే కేటగిరీ వైజు లీస్ట్ పర్సెంటేజ్ దగ్గర క్వాలిఫైడ్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ మేము JEE అడ్వాన్స్డ్కి రాస్తే మాకు లో పర్సెంటేజ్ వచ్చింది కదా, JEE అడ్వాన్స్డ్లో సీట్ వస్తుందా, నేను పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇవ్వగలనా అనేటువంటి థింకింగ్లో ఉంటారు. మీరెవ్వరూ కూడా అలా ఆలోచించుకోకుండా 15 lakhs స్టూడెంట్స్లో నుంచి 2.5 lakhs స్టూడెంట్స్లో మీరు ఒకరు ఉన్నారు అని అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది చూపించుకోవడానికి ఇది ఒక అడ్వాన్స్డ్ ఆపర్చునిటీగా ట్రీట్ చేసుకోండి. ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మీ 12th క్లాస్లో పర్సంటేజీ అలాగే మీ యొక్క అటెంప్ట్స్ అనేటువంటివి క్లియర్గా ఉన్నాయి. JEE మెయిన్స్ క్వాలిఫైడ్ అయి ఉన్నాను అనేటువంటిది మీకు క్లియర్గా తెలిసి ఉంటే ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. మే 1 ఈరోజు, మే 2 టుమారో లాస్ట్ డే. అప్లికేషన్స్ అనేటువంటివి ఎండ్ అవుతుంది. సో మీరు మిస్ అయి ఉంటే అప్లికేషన్ అనేటువంటిది చేసి పెట్టుకోండి. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే JEE అడ్వాన్స్డ్ గురించి కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ informative. Thank you.